నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్ నేను కార్తిక్ నేను హిమబిందు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు 12 మంది వైఎస్ఆర్సీపీ నేతలను నిన్న ఉదయం నుంచి పిఎస్ లోనే ఉంచారు పోలీసులు ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారో కూడా చెప్పడం లేదు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ వారిపై అన్ని కేసుల్లో స్టే మంజూరు చేసింది హైకోర్టు బైండ్ ఓవర్ చేయాలనుకున్నా గంటలో పంపించాలి నిన్న ఉదయం నుంచి పోలీసుల అదుపులోనే వైఎస్ఆర్సీపీ నాయకులున్నారు అరెస్ట్ అయిన వారంతా రేపు జరగబోయే ఎన్నికల్లో ఓటర్లే పోలీసుల అదుపులో ఉన్న వారిని విడుదల చేయాలని వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు అయినా స్పందించలేదు పోలీసులు వారి విడుదల కోసం హెబియస్ కార్పస్ పిటిషన్ వేయనున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు రేపటి జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో చూస్తున్నాం అరాచకం నెలకొంటోంది పులివెందులలో పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్లో జాయిన్ అవుతున్నారు పులివెందుల నుంచి ఏంటి అన్యాయం శ్రీనివాస్ చూస్తున్నాం ఐదర్ బైండ్ ఓవర్ చేస్తున్నారు లేదంటే ఓటర్ స్లిప్పులు తీసేసుకుని దొంగోట్లు వేసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నారు మరి ఒక జడ్పీటీసీ ఉప ఎన్నికకి ఈ స్థాయిలో అరాచకం చేయాల్సిన అవసరం ఏంటి బిందు కేవలం 10,601 ఓట్లు పులివెందుల రూరల్ మండలంలో ఉన్నటువంటి ఓట్లు ఈ ఓట్ల కోసం అని చెప్పేసి పూర్తి స్థాయిలో ఏదో జగన్ గడ్డ మీద మేము విజయం సాధించాలని చెప్పుకోవటం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అడుగడుగునా కూడా అక్రమాలకు తెరలేపినటువంటి పరిస్థితి అయితే ఉంది అరాచకాలు అయితే చెప్పనలివి కాదు హత్యాయత్నాలు చేస్తున్నారు దాడులు చేస్తున్నారు ఇక పోలీసులను ఉపయోగించి బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు ఇతర కేసుల్లో కూడా అసలు ఏ కేసులో ఉన్నారో లేదో కూడా తెలియకుండానే పోలీస్ స్టేషన్లో నిన్న ఉదయం నుంచి కూడా దాదాపు 12 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా రేపు ఓటు వేయాలా అయినప్పటికీ కూడా వాళ్ళందరినీ నిన్న ఉదయం నుంచి కూడా పోలీస్ స్టేషన్లోనే ఉంచారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అంతేకాకుండా ఎక్కడికక్కడ ఇప్పుడు మనకి తాజాగా అందుతున్న సమాచారం మేరకు అయితే కొత్తపల్లి సంబంధించి అయితే ఏదైతే టీడీపీ ఇన్ఛార్జి ఏదైతే మన కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్యారెడ్డి ఆధ్వర్యంలో 100 మంది అక్కడ మోహరించి ఉన్నారని చెప్పి తెలుస్తుంది ఆ గ్రామంలోకి ఎంటర్ అయ్యేందుకు అదేవిధంగా నల్లపరెడ్డిపల్లెకి సంబంధించి కూడా ఇట్లానే 100 మంది భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ ఇన్ఛార్జి జమ్మలమడుగు మరొక టీము అక్కడ లోపలికి ఎంటర్ అయ్యి ఏదైతే రేపు రిగ్గింగ్ కానీ దొంగ ఓట్లు వేయడానికి కానీ వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఆ గ్రామాల వద్దకు చేరుకున్నారనేటువంటి సమాచారం అందుతుంది తుమ్మలపల్లి గ్రామంలో కూడా ముసిలిరెడ్డిపల్లికి సంబంధించిన రఘు అనేటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా అయినప్పటికీ ఇంత జరుగుతున్నా పోలీసులు దగ్గరే ఉన్నా కానీ ఇవన్నీ కూడా ఏమాత్రము తెలియటం లేదు గ్రామాల్లోకి వెళ్ళి రేపు దొంగ ఓట్లు ఇప్పటికే మనం గమనించినట్లయితే ఉదయం నుంచి నిన్నటి నుంచి కూడా ఏదైతే ఓటర్లకు డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఓటర్ స్లిప్పులు తీసుకున్నారు ఇప్పుడు ఈ గ్యాంగ్లు ఏదైతే వస్తున్నాయో వీళ్ళందరినీ తీసుకువెళ్ళి రేపు దొంగ ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం చేస్తారు ఇటువంటి అరాచకాలు చేస్తున్నారు మొత్తం మీద ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే గ్రామాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళని రేపు పోలింగ్కు ప్రజల్ని మొబిలైజ్ చేసుకునేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఏజెంట్లుగా కూడా కూర్చోబెట్టచ్చు వాళ్ళని అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు నిన్న ఉదయం నుంచి అక్కడే ఉన్నారు అయినప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళని ఇంతవరకు విడుదల అందుకని వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఇమీడియట్గా హెబియస్ కార్పస్ పిటిషన్ వాళ్ళని విడుదల చేయాలని చెప్పి వేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు ఇక ఏదైతే ఇప్పటివరకు జరిగినటువంటి అల్లర్లు రేపు పోలింగ్ రోజు ఏం జరగబోతుంది అనేది కూడా తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది భారీగా పోలీస్ బందోబస్తు పెట్టామని చెప్పి పోలీసులు చెప్తున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం వాళ్ళందరూ తెలుగుదేశానికి సహకరించడానికి తప్ప ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కాదు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది మొత్తం మీద అయితే రేపు పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా జరగబోతుంది ఈ పోలింగ్ సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఒక ఉద్రిక్త వాతావరణం అయితే పోలింగ్ బూతుల దగ్గర కానీ మొత్తం పులివెందుల రూరల్ మండలంలో కొనసాగుతున్న పరిస్థితి ఇప్పటికే గ్రూపులుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి అసలు ఈ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులు బయట నుంచి వచ్చి ఇక్కడ తిష్ట వేసి గ్రామాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కొంతమంది ఆల్రెడీ వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది రైట్ సో కోర్టుకి వెళ్ళి ఈ విధంగా హెబియస్ కార్పస్ పిటిషన్లు వేసుకోవాలి లేకపోతే అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి మనకి జడ్పీటీసీ పులివెందుల ఉప ఎన్నికలో కనిపిస్తోంది థ్యాంక్ యూ శ్రీనివాస్ పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది పులివెందుల్లో 15 పోలింగ్ కేంద్రాలు ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు పులివెందుల్లో 10,601 ఒంటిమిట్టలో 24,600 ఓట్లు ఉన్నాయి పులివెందుల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని పోలీసులు చెప్తున్నారు పోలింగ్ బూత్ల మార్పులతో ఓటు వేయడానికి ఇబ్బంది కలుగుతుందని ఓటర్లు చెప్తున్నారు
ఒక గ్రామంలోని ఓటర్లకు మరో గ్రామంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే పోలింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతల కుట్రలపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నికల కమిషన్ పోలింగ్ బూత్లను మార్చడం సరికాదన్నారు ఆయన. గ్రామాల్లో టీడీపీ నేతలు ఇంటింటికి డబ్బు పంచుతూ ఓటర్ స్లిప్పులు తీసేసుకుంటున్నారని తెలిపారు. టీడీపీ కుట్రలను ఎన్నికల కమిషన్ గమనించాలని, ఓటర్లందరికీ మళ్లీ స్లిప్పులు పంచాలని డిమాండ్ చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి. రాత్రి నుంచి టీడీపీ నాయకులు ఇంటింటికి పోయి డబ్బు పంచడం, ఇప్పటికే ప్రభుత్వం దాదాపు ఒక 80-90% ఇళ్లకు ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్ వెళ్ళింది. ఇప్పుడు టీడీపీ నాయకులు చేస్తూ ఉన్న తంతు ఏంటంటే డబ్బు ఇచ్చి ఆ ఓటర్ స్లిప్ వెనక్కి తీసుకుంటా ఉన్నారు. ఆ ఓటర్ పరిస్థితి ఏంటంటే తన ఓటు ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. ఇప్పటికే పోలింగ్ బూత్లన్నీ కూడా మారిపోయినాయి. మిడ్ నైట్ కానీ ఎర్లీ అవర్స్లో నల్లపెట్టిపల్లికి షిఫ్ట్ చేసి వాళ్ళని క్యూల్లో పెట్టి ఈ కలెక్ట్ చేసిన ఓటర్ స్లిప్స్ వాళ్ళకిచ్చి వాళ్ళ ద్వారా ఓటు వేయించే పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. అంటే ఎన్నికల ప్రక్రియ ఎంత ఘోరాతి ఘోరంగా అబాసు పాలవుతా ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ నేతలు అరాచకవాదుల్లో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన ఎన్నికల్లో రౌడీయిజం చలాయిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా, ఖూనీ చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు వెల్లంపల్లి శ్రీనివాస్. ప్రశాంత వాతావరణంలో ఉండే రాష్ట్రాన్ని ఈ కూటమి ప్రభుత్వం బీహార్ని తలదన్నే విధంగా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా 10,000 ఓట్లు జరగాల్సిన పోలింగ్ లో 100 మంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి బూత్ ఏజెంట్లుగా కావచ్చు, పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళని బయటికి రానివ్వకుండా చేసే విధంగా అరాచకంగా చేస్తున్న కార్యక్రమాలు మనం చూస్తున్నాం. కేవలం ఒక జెడ్పీటీసీ ఎన్నికల కోసం అని చెప్పని అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ కావచ్చు, ప్రత్యేకంగా సెక్రటరియట్లో ఒక సెల్ పెట్టుకొని అక్కడి నుంచి పోలీసులకు ఆదేశాలు ఇచ్చి తద్వారా మీరు ఏదో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారా? ఏపీ హైకోర్టులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కు ఊరట లభించింది. రమేష్ యాదవ్ తో పాటు వేల్పుల రామలింగారెడ్డి, హేమాద్రితో పాటు మరో 52 మందిపై పెట్టిన ఎస్సీ/ఎస్టీ కేసులో రిలీఫ్ దొరికింది. ఈ నెల 13వ తేదీ వరకు ఎలాంటి అరెస్టులు చేయొద్దని ఆదేశించింది హైకోర్టు. పులివెందుల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ గూండాలు బరితెగించి దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, రామలింగారెడ్డిపై హత్యాయత్నం చేశారు. దీంతో వారిద్దరూ ఆసుపత్రి పాలయ్యారు. ఆ తర్వాత తిరిగి రమేష్ యాదవ్, రామలింగారెడ్డిపైనే ఎస్సీ/ఎస్టీతో పాటు హత్యాయత్నం కేసు పెట్టారు టీడీపీ నాయకులు. దీంతో వైఎస్ఆర్సీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 13వ తేదీ వరకు ఎటువంటి అరెస్టులు చేయొద్దని, ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల్లో కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న పోలీసులకు షాక్ తగిలింది. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడి సందర్భంగా ఇటీవల పులివెందుల వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిర్వహించిన ర్యాలీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి సహా 150 మందిపై అక్రమ కేసు పెట్టారు. దీనిపై వైఎస్ఆర్సీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో ఎవరినీ అరెస్టు చేయొద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. పులివెందులలో టీడీపీ ప్రలోభాలు తారస్థాయికి చేరాయి. పులివెందులలో భారీ ఎత్తున ప్రలోభాలకు తెరలేపారు టీడీపీ నేతలు. పెద్ద ఎత్తున పులివెందుల మండలంలో డబ్బు, చీరల పంపిణీ చేస్తున్నారు. డబ్బు, చీరలు పంపిణీ చేసి ఓటర్ల వద్ద ఉన్న స్లిప్లు బలవంతంగా తీసేసుకుంటున్నారు. ఆ ఓటర్ స్లిప్లతో రేపు దొంగ ఓట్లు వేసుకునేందుకు టీడీపీ భారీ కుట్ర పన్నుతోంది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ ప్రలోభాలకు గురి చేస్తోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఓటు 10,000 రూపాయలు పంచుతూ ఓటరు స్లిప్లు లాక్కుంటున్నారన్నారు. లొంగని ఓటర్లను జైల్లో వేస్తామంటూ బెదిరిస్తున్నారన్నారు. ఎదెచ్చేగా డబ్బు పంచుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారన్నారు. పోలింగ్ బూతులను మార్చి కుట్రలు చేస్తున్నారని, అధికారులు టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు పేర్ని నాని. ఓటర్ స్లిప్ని పంచిపెట్టు వెళ్తుంటే వారికి వీరికి గ్యాప్ కూడా లేకుండా వీరి వెనకాలే అవి వసూలు చేసుకుంటా బయలుదేరుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఓటుకి 10,000 రూపాయలు చొప్పున ఓటర్కి ఆశ చూపిస్తున్నారు. పొరుగురు తీసుకెళ్ళి ఓటేయమంటున్నాడు. అక్కడికి వెళ్ళి లైన్లో నుంచుంటే ఎవడొచ్చి కొడతాడో, ఎవడొచ్చి పొడుస్తాడో, ఎందుకు వచ్చింది రా బాబు 10,000 ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఆ 10,000 తీసుకుందాంలే అని చెప్పని ఆ 10,000 తీసుకుని స్లిప్లు ఇచ్చేవాళ్ళు కొంతమంది భయపడేవాళ్ళు ఉన్నారు. నువ్వు 10,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా
ఈ చంద్రబాబు పాపం మాకొద్దు అని చెప్పని ఎదురు దిగిన ఓటర్లు ఉంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రేపు ఊళ్ళోంచి ఎలా బయటకు వస్తావో చూస్తామని చెప్పడం, ఇన్ని చెప్పి బెదిరిస్తుంటే ఇంటి బయట పోలీసు ఉంటాడు, బజార్లో సబ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, ఆ ఊరు సెంటర్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. ఒక్క అధికారి కూడా వీళ్ళని నిర్వహించడు. విచ్చలవిడిగా పులివెందుల గ్రామాల్లోకి దూరుతున్నారు టీడీపీ గూండాలు. కొత్తపల్లిలో ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో 100 మంది టీడీపీ గూండాలు మోహరించారు. టీడీపీ జమ్మలమడుగు ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో మరో 100 మంది పచ్చ గూండాలు నల్లపురెడ్డిపల్లిలోకి చొరబట్టారు. తుమ్మలపల్లిలో ముసలిరెడ్డిపల్లి రఘు ఆధ్వర్యంలో మరో 100 మంది టీడీపీ రౌడీలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రేపు దొంగ ఓట్లు కొట్లాటలకు ఈ పచ్చ గూండాలను టీడీపీ వినియోగించుకోనుంది. టీడీపీ గూండాలు గ్రామాల్లో బరి తెగించి తిరుగుతున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల నాయకులతో సమావేశం నిర్వహించారు. పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను ఎండగట్టాలని సూచించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వ అక్రమాలపై పార్టీ అనుబంధ విభాగాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండల వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి బస్టాండ్ సెంటర్ నుంచి ఆర్య వైశ్య సత్రం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు పాలనలో మోసం తప్ప ఏమీ కనబడదన్నారు ఎమ్మెల్యే తాటిపర్తి. చంద్రబాబు పేరు చెప్తే గుర్తొచ్చేది వెన్నుపోటు మాత్రమే అన్నారు. నువ్వు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు అనే సోయ నీకు లేదా? ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి పోలీసులు అడ్డం పెట్టి నీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ పెట్టలేకపోతూ సోషల్ మీడియాలో కూడా చెప్పలేని మాటలతోటి దాడి చేస్తున్నాడు. ఎవరి మీద? శాసనసభ్యుడి మీద. నీ ఉడత ఊపులకి చింతకాయలు కూడా రాలో. చంద్రశేఖర్ని నువ్వే ఢీకొడతావు. విద్యుత్ షాక్తో అధికారం కోల్పోయి 10 ఏళ్లు అజ్ఞాతవాసం చేసిన చంద్రబాబు ఇంకా మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ రెండోసారి షాక్ కొడితే మనిషి బతకడు అన్న విషయం చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. అప్సరసల్లా కనిపిస్తున్న మోదీ, అమిత్ షా మోజులో పడి చంద్రబాబు స్మార్ట్ మీటర్ల నిర్ణయం తీసుకున్నారన్నారు. నాయుడికి ఒకసారి మీరు షాక్ గురయ్యారు, దెబ్బతిన్నారు, పదవి పోగొట్టుకున్నారు. ఆ పోగొట్టుకోవడం 10 ఏళ్ల పాటు మీరు అజ్ఞాతవాసం ఉండిపోయారు. ఇప్పుడు మనల్ని కొట్టి తెచ్చుకుంటారని మళ్ళీ రెండవ షాక్ కొడుతుంది. ఒకటో షాక్ అంటే కొంచెం బలం ఉంది, చేరుకోండొచ్చు. రెండో షాక్ కొడితే మనిషి బతకలేడా, చచ్చిపోతారు. ఇప్పుడు తెచ్చుకోండి. ఆలోచన రాదా? జ్ఞానం ఉండదా? మోడీ మాయలో మర్చిపోతాం అంతా. మోడీని అమిత్ షా అంత అందాల బొమ్మలాగా కనిపిస్తున్నారా? ఇంద్రలోకలు అప్సర్లాగా కనిపిస్తున్నారా? వాళ్ళ నుంచి మోజు పడిపోతావా? గోడ పడతావా? పడి వాళ్ళతో అంగీకరిస్తావా? తక్షణం ఉపసంహరించుకొని చెప్తా ఉన్నాం. లేకుండా పోతే ఎక్కడికెక్కడ ఈ స్మార్ట్ మీటర్లు బద్దలుగా పగలగొడతాం, జైలు నింపుతాం కావాలంటే. ఏపీలో చంద్రబాబు హయాంలో 2191 చిన్న పరిశ్రమలు మూతబడ్డాయని కేంద్రం తెలిపింది. రాజ్యసభలో ఎంపీ గొల్ల బాబురావు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. 2024-25లో 1401 ఎంఎస్ఎంఈ యూనిట్లు, 2025 జూలై 28 వరకు 790 ఎంఎస్ఎంఈ యూనిట్లు మూతబడినట్టు వెల్లడించింది కేంద్రం. ఏపీలోని రొయ్యల రైతుల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి. ఏపీ నుంచి అమెరికాకు 70% రొయ్యలు ఎగుమతి అవుతాయని ఆ దేశం విధించిన సుంకాలతో రొయ్యల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఒక్క తిరుపతి జిల్లాలోనే 28,000 ఎకరాల్లో 125,000 టన్నుల రొయ్యలు ఉత్పత్తి జరుగుతుందన్నారు. రొయ్యలు నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజీ వసతి లేకపోవడంతో తక్కువ ధరకే విక్రయించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. వెంటనే ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకోవాలని లోక్సభలో రూల్ 377 కింద కేంద్రాన్ని కోరారు ఎంపీ గురుమూర్తి.
అక్రమ కేసులో అరెస్ట్ అయిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి విడుదల కావాలంటూ ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కర్ణాటక రాష్ట్రం మురుగమల్లాలోని అమ్మాజాన్ బావాజాన్ దర్గాలో పీలేరు నియోజకవర్గానికి చెందిన ముస్లిం మైనారిటీ నేతలు ప్రార్థనలు నిర్వహించారు. ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరై వెంటనే విడుదల కావాలని ఈ సందర్భంగా వారు ప్రార్థించారు. మదనపల్లె నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎంపీ మిథున్ రెడ్డికి వెంటనే బెయిల్ మంజూరు కావాలంటూ పూజలు చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్, మున్సిపల్ చైర్పర్సన్ మనూజ, కౌన్సిలర్లు 101 టెంకాయలను కొట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో ఆటో క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం డ్రైవర్లకు వాహన మిత్ర పథకం అమలు చేసి 25,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 21ని వెంటనే రద్దు చేయాలని కోరారు. దుర్గగుడి సెంటర్ నుంచి మెయిన్ రోడ్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు పథకంతో నష్టపోతున్న డ్రైవర్ల సంక్షేమాన్ని మరిచిపోవడం సర్కారు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని డ్రైవర్లు మండిపడ్డారు. ఏపీలో కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆందోళనను ఉధృతం చేశారు. జీవో నంబర్ 114 ప్రకారం కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ కమిషనరేట్ వద్ద ఆందోళనకు దిగారు. ఏపీ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం గాలి కొదిలేసిందని మండిపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. తాళ్లపూడి మండలంలోని పోచవరం, తాడిపూడి, తుపాకులగూడెం గ్రామాలకు చెందిన రైతులు యూరియా అందక అవస్థలు పడుతున్నారు. ఎరువుల కొరత లేదని ప్రభుత్వం ఆర్భాటంగా చెప్తున్నా ఎక్కడా లభించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. పిలక దశలో యూరియా వేయకపోతే పంట పొలాలు నిర్వీర్యమైపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. మచిలీపట్నం బుద్దాలపాలెంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. బుద్దాలపాలెం పంచాయతీ పరిధిలో 1600 ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు రైతులు. పంట సాగు చేస్తున్న రైతులకు 400 బస్తాల యూరియా మాత్రమే అందించారు. దీంతో రైతులు తీవ్ర ఆవేదనతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్లో ఈ నెల 14న జరిగే బీసీ కథన భేరికి అందరూ కదిలి రావాలని బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీలు ఇచ్చారని విమర్శించారు. అసెంబ్లీలో హడావిడిగా తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపారన్నారు. ఢిల్లీలో 3 రోజుల్లో ప్రెసిడెంట్, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా అడగలేదని ధ్వజమెత్తారు. బోగస్ మాటలు, బ్రోకర్ వేషాలు తప్ప 20 నెలల కాంగ్రెస్ పాలనలో సామాన్యులకు, తెలంగాణకు ఒరిగిందేం లేదని ఎక్స్ వేదికగా స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. అసమర్థ, అవివేక పాలనలో పథకాల కోసం ప్రజలు పదే దరఖాస్తు చేసుకోవడానికే సరిపోతోందన్నారు. ఒక్క పథకము నిర్దిష్టంగా అమలు చేసింది లేదని విమర్శనాస్త్రాలు సంధించారు కేటీఆర్. తెలంగాణలో పాత పద్ధతిలోనే 10th పరీక్షలు జరపనున్నారు. 20 మార్కుల ఇంటర్నల్ విధానం కొనసాగనుంచనున్నారు అధికారులు. వార్షిక పరీక్షల్లో 80, ఇంటర్నల్స్లో 20 మార్కుల విధానం కొనసాగనుంది. గతంలో జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేసింది ప్రభుత్వం. ఇంటర్నల్ అసెస్మెంట్ పద్ధతిని కొనసాగించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్జేడీ, డిఈఓలకు ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. సినీ కార్మికుల చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి తమ పరిస్థితిని వివరించారు. సామరస్యంగా పరిష్కరించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి సూచించారని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ చెప్పారు. రేపు మరోసారి ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు, కార్మికుల ఫెడరేషన్ మధ్య చర్చలు జరగనున్నాయి. మీరు నిర్మాతలు, మీకు ఛాంబర్ పెద్దదిగ్గా ఉంది కాబట్టి ఛాంబర్ సమక్షంలో మాట్లాడుకొని రేపు పరిష్కారం చేస్తారని మేము ఆశిస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు ఈ పర్సంటేజ్ విధానం ఏదైతే పెంచుతామని చెప్పారో మేము దానికి అలా కాదు, మా పర్సంటేజ్ విధానం కూడా చెప్పాము. మేము ఒకటే చెప్పాము వారికి, కొన్ని యూనియన్లకి విడగొట్టి కాకుండా అన్ని యూనియన్లకి మేము పెంచాలని చెప్పాము. దానికి మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు.
జాతీయ వార్తలు చూద్దాం. నిబంధనలు ఉల్లంఘించే రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు తీసుకుంటోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇటీవలే 334 పార్టీల గుర్తింపు రద్దు చేసిన ఈసీ దేశవ్యాప్తంగా మరో 476 పార్టీలను రద్దు చేసే దిశగా చర్యలు ప్రారంభించింది. డీలిస్ట్ చేసేందుకు గుర్తించిన పార్టీల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి 17 పార్టీలు ఉండగా తెలంగాణ నుంచి 9 పార్టీలు ఉన్నట్టు ఈసీ పేర్కొంది. విపక్షాల నిరసనలు నినాదాల మధ్య 3 కీలక బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. సవరించిన ఇన్కమ్ ట్యాక్స్ బిల్లుతో పాటు జాతీయ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, యాంటీ డోపింగ్ సవరణ బిల్లును ఆమోదించింది. గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఐటీ బిల్లును నిన్న విత్డ్రా చేసుకున్న కేంద్రం ఆ స్థానంలో కొత్త బిల్లును ప్రవేశపెట్టింది. ఎలాంటి చర్చ లేకుండానే 3 నిమిషాల్లో దీన్ని లోక్సభ ఆమోదించింది. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఇండియా కూటమి చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. పార్లమెంటు నుంచి ఈసీ ప్రధాన కార్యాలయానికి బయలుదేరిన విపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, అఖిలేష్ యాదవ్ సహా ర్యాలీలో పాల్గొన్న విపక్ష ఎంపీలను 2 బస్సుల్లో ఎక్కించి పార్లమెంట్ స్ట్రీట్ స్టేషన్కి తరలించారు. ఈ గందరగోళంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మొయిత్రా, మిథాలీ బాగ్ కళ్లు తిరిగి పడిపోవడంతో అక్కడ కాసేపు అలజడి రేగింది. విపక్ష ఎంపీలకు ఎన్నికల అధికారులను కలిసే అవకాశమే లేదని, ఇది దేశంలో ప్రజాస్వామ్యం పరిస్థితి అంటూ ఆక్షేపించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇండియా సభ్యులు వస్తామంటే ఈసీ భయపడుతోందన్నారు. 300 మంది పార్లమెంటు సభ్యులు ఒకేసారి ప్రశ్నిస్తే అసలు నిజాలు బయటపడతాయని ఈ భయమని ఆరోపించారు. పార్లమెంట్ నుంచి ఈసీ ఆఫీస్కు ర్యాలీగా వెళ్తున్న ఇండియా కూటమి ఎంపీలను పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక కాంగ్రెస్ లో ఓటర్ల జాబితా చిచ్చురేగింది. ఆ రాష్ట్ర మంత్రి సీఎం సిద్ధరామయ్య సన్నిహితుడు కేఎన్ రాజన్న తన పదవికి రాజీనామా చేశారు. కర్ణాటక సీఎంఓ ఈ విషయాన్ని నిర్ధారించింది. ఓటర్ల జాబితాలో అవకతవకలకు సంబంధించి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలతో విభేదించినందుకే రాజన్నతో రాజీనామా చేయించినట్టుగా సమాచారం. హైకమాండ్ ఆదేశాలతో ముఖ్యమంత్రికి తన రాజీనామా సమర్పించారు కేఎన్ రాజన్న. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై వివాదం కొనసాగుతున్న వేళ మరోసారి విచిత్రమైన ఘటనతో వార్తలు నిలిచింది. బీహార్ రాష్ట్రం రోహ్తాస్ జిల్లాలో క్యాట్ కుమార్ అనే పేరుతో ఒక పిల్లికి నివాస ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేయడం సంచలనంగా మారింది. ఈ దరఖాస్తులో తండ్రి పేరు క్యాటిబాస్, తల్లి పేరు కటియాదేవిగా పేర్కొనడం గమనార్హం. దరఖాస్తులో పిల్లి ఫోటో, ఈమెయిల్, ఫోన్ నెంబర్ వివరాలు సైతం వెల్లడించారు. పార్లమెంట్ సభ్యులకు నూతన నివాస సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఢిల్లీలో ఎంపీల నూతన నివాస సముదాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. బాబా ఖరక్ సింగ్ మార్గ్లో పార్లమెంట్ సభ్యుల కోసం 680 కోట్ల రూపాయలతో 25 అంతస్తుల అపార్ట్మెంట్స్ నిర్మాణం జరిగింది. ఎంపీ కాంప్లెక్స్లో ఎంపీలు, వారి కుటుంబాలు, సిబ్బందితో సహా దాదాపు 2468 మంది నివాసం ఉంటారని అంచనా. పాకిస్తాన్తో పెట్టుకుంటే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామంటూ ఆ దేశ ఆర్మీ చీఫ్ మునీర్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. పనికిరాని మాటలు మానుకోవాలని పాకిస్తాన్కు స్పష్టం చేసింది. ఉన్మాది న్యూక్లియర్ బెదిరింపులకు భయపడేది లేదని పునరుద్ఘాటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది భారత విదేశాంగ శాఖ. అణు బ్లాక్మెయిల్కు భయపడేది లేదని, దేశ భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది. అమెరికా అండ చూసుకొని దాయాది తన అసలు రంగు చూపిస్తోందంటూ మండిపడింది భారత విదేశాంగ శాఖ. మహారాష్ట్ర పూణేలో ఘోర ప్రమాదం జరిగింది. పికప్ వ్యాన్ లోయలో పడిన ఘటనలో 7 చనిపోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. బాధితులు పాపల్వాడిలోని కుందేశ్వర ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఎంఐడిసి పోలీస్ స్టేషన్ పరిధిలో 25 నుంచి 30 అడుగుల లోతున్న లోయలోకి వ్యాన్ తిరగబడింది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించినట్టు ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారం, యుక్రెయిన్పై రష్యా చేస్తున్న దాడుల గురించి వివరించినట్టు చెప్పారు. యుద్ధాన్ని ముగించేందుకు తాము ప్రయత్నించినా పుతిన్ మాత్రం దూకుడుగానే సాగుతున్నారన్నారు. ఈ క్రమంలోనే రష్యా నుంచి చమురు దిగుమతులు తగ్గించాలని విజ్ఞప్తి చేశామన్నారు జెలెన్స్కీ.
గాజా ఆక్రమణకు ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీవ్ర స్థాయిలో తప్పుపట్టింది. ఒక్క అమెరికా తప్ప యుఎన్ఎస్సి శాశ్వత సభ్య దేశాలన్నీ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా గలమెత్తాయి. గాజా సిటీని స్వాధీనం చేసుకోవాలన్న నెతన్యాహు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. అమెరికా మాత్రం ఇజ్రాయెల్ను సమర్థించింది. గాజాలో హింసకు హమాసే కారణమని వాదించింది. హమాస్ను అంతం చేయాలంటే గాజా సిటీని స్వాధీనం చేసుకోవడం మినహా తమకు మరో మార్గం లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ భారీ లాభాల్లో ముగిశాయి. విదేశీ పెట్టుబడులతో ఇన్వెస్టర్ల కాన్ఫిడెన్స్ పెరగడంతో తొలి రోజు లాభాల్లోకి దూసుకెళ్లే సూచీలు 746 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 80,604 వద్ద స్థిరపడింది. 221 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ 24,585 వద్ద ముగిసింది. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. 5 రోజుల తర్వాత బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి నుంచి పతనమయ్యాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 760 రూపాయలు తగ్గి 1,02,280కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 700 రూపాయలు తగ్గి 93,750 పలుకుతుంది. ఇక వెండి ధరలు స్థిరంగా ఉండి కిలో వెండి 1,27,000 పలుకుతుంది. స్పోర్ట్స్ డీటెయిల్స్లోకి వెళ్తే ప్రపంచ క్రికెట్లో సంచలనం నమోదైంది. కేవలం 5 బంతుల్లో ఒక జట్టు మ్యాచ్ ముగిసింది. తొలుత బ్యాటింగ్కి దిగిన అర్జెంటీనా కెనడా బౌలర్ల ధాటికి చతికిల పడింది. 19.4 ఓవర్లలో కేవలం 23 రన్స్కు పరిమితమైంది. ఆ తర్వాత బ్యాటింగ్కి దిగిన కెనడా కేవలం 5 బంతుల్లోనే టార్గెట్ని ఛేదించింది. అండర్-19 వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్లో రికార్డు విజయంతో చరిత్ర సృష్టించింది కెనడా సాధించిన ఈ ఘనత వన్డే క్రికెట్లో అరుదైన వేగవంతమైన విక్టరీగా చరిత్రలో నిలిచిపోనుంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.